మాట్లాడాం. ఓకే ఓకే అలాంటి చెత్త మాటలే మాట్లాడలేదు. ఓకే వర్మ గారు ఒకసారి వయసులో పెద్దవాళ్ళు కాంట్రవర్సీ వద్దు పాయింట్ రమేష్ నేను చెప్పాను అదే ఆయన మాకు సెక్షన్లు ఇస్తాడు, మమ్మల్ని సెక్షన్లు ఇవ్వమంటాడు. నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నా. ఆయన వెళ్ళి అందరికి సెక్షన్లు ఇస్తున్నాడు. బాలకోటయ్య వైసీపీ ఆయన మాట్లాడుతున్నారు మీరు నేను వైసీపీ ఏంటండి, ఆయన నన్ను మాట్లాడుతున్నాడు. ఆయన వైసీపీ మీకు ఒకటే చెప్తున్నాను, నాకు దైవాంశ సంబోధుడు మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అడుక్కోమని ఉందా అపోజిషన్ స్టేటస్ నే ఏం మాట్లాడుతున్నారు బాలకోటయ్య? వర్మ గారు నేను చెప్తున్నా వినండి. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? సరిగ్గా మాట్లాడరు. అదే రాజ్యాంగంలో అడుక్కోమని ఉంది ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? కరెక్ట్ మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వినండి. నాకు ఇచ్చిన టైం నాకు ఇవ్వండి. రమేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు ఇచ్చిన టైం మీకే ఇస్తారు. మాట్లాడండి, సరిగ్గా మాట్లాడండి. ఓకే 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 రమేష్ మగాళ్ళు తోడేళ్ళు నక్కలు. ఓకే రమేష్ వెయిట్ చేయండి. రమేష్ జై అమరావతి ఏంది ఇంకా జై అమరావతి ఎన్నిసార్లు చెప్పాలి? అమరావతి రాజధాని అని మీకు చేత కావట్లేదు దాన్ని ఒప్పుకోవడం. మీకు చేత కాకపోతే ఒప్పుకోవడం తెలుసుకోండి. నేను ఏ రోజు కూడా అమరావతి రాజధాని అని మాట్లాడలే. నేను సగర్వంగా చెప్పాను అమరావతి రాజధాని. ఇదే వేదిక రమేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే మాట్లాడండి. మాట్లాడండి ఎదుటోళ్ళ గురించి సరిగ్గా మాట్లాడండి. కూర్చుని ప్రవచనాలు చెప్తాడు, కూర్చుని భజన చేసుకోండి. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, సరిగ్గా మాట్లాడండి. సమాధానం మేము ఇస్తాం. ఓకే అమరావతి రావాలా మాకు తెలియదు. సమాధానం చెప్పలే. నీకు రాజ్యాంగం తెలీదా? దైవాంశ సంబూతులు అంబేద్కర్ గారి గురించి తెలీదా? నేనేం పారిపోను. రమేష్ మ్యూట్ చేయండి. రమేష్ వెయిట్ చేయండి. రమేష్ వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు కదా. ఒక నిమిషం ఉండండి, నేను ఇస్తాను. ఓకే మాట్లాడండి. వర్మ గారు ఒక్కసారి పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి పిల్లల గురించి మాట్లాడిన వీడియో ఒక్కసారి వీళ్ళిద్దరిని వినమనండి. మీకెందుకండి? ఆయన ఎవరు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ అది వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి. మీ టాపిక్ కాదు కదా, మీ టాపిక్ కాదు కదా, మీ టాపిక్ కాదు కదా. అరే ఒక నిమిషం అండి మాట్లాడారు. ఇందాక రమేష్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి మగాడు అన్నాడు, మొనగాడు అన్నాడు. ఇక్కడ మడతాలు లేవు అనుకుంటున్నారా ఏంటి? అంటే మీరే మగోళ్ళ, మీరే మొనగాళ్ళ? ఏ పవన్ కళ్యాణ్ కాదా? ఏమండే నేను మాట చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీ అంటే ఒక్క వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదా, సిపిఐ లేదా, సిపిఎం లేదా, లోక్సత్తా లేదా, ఆమ్ ఆద్మీ లేదా? ఏంటండి వీళ్ళకుండా ఘనం? ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి? అన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే కదా ఎన్నికల కమిషన్. రమేష్ వెయిట్ చేయండి. పీసీఆర్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. కాసాగింగ్ చేస్తారు. ఆయన చెప్తారు కదా, మీరు కాల్ చేసుకోండి, మాట్లాడుకోండి, మీరు నోట్ చేసుకోండి, మీకు ఇస్తానని చెప్తాను కదా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అన్నసరిగా? మీరు నోట్ చేసుకోండి, మీకు ఇస్తాను. మీరు ఏం మాట్లాడతా ఆయన మాట్లాడిన, ఆయన కూడా నేను మాట్లాడినవను. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు డిబేట్? వర్మ గారు నేను చెప్తున్నా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి బడి పుస్తకాలు, పిల్లాడి పుస్తకాలు చదివి మీరు పాడైపోయారు. ఈ రోజున ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదని మనం అనం, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారు. సాక్షాత్ స్పీకర్ గారు అంటున్నారు. మీరేమో అడుక్కుంటున్నారు. మీకు చేత అయితే అసెంబ్లీకి వెళ్ళండి. ఇచ్చిన సమయాన్ని నేను మాట చెప్తా వర్మ గారు, ఎమ్మెల్యే సీటు లేకుండా ఒక్క ఎమ్మెల్యే సీటు లేకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పోషించాడా? ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకుండా పవన్ కళ్యాణ్ గెలవకుండా ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ పోషించాడా లేదా? నా చెప్పండి. ఇది కదా ప్రతిపక్ష పార్టీ అంటే? ఇది ప్రజలు హర్షించాలి. నీకు ప్రజలు